ఎవ్రీవన్, దిస్ ఇస్ బిందు. వెల్కమ్ టు స్మార్ట్ బిందు ఛానల్. ఈ రోజు మీరు వీడియో చూడబోయేది రాఖీ పండుగ సెలబ్రేషన్. మా బాబుకి ఫస్ట్ రాఖీ పండుగ అండి. అఫ్ కోర్స్ మా పాపకు కూడా ఫస్ట్ రాఖీ పండుగ అవుతుంది. ఎవ్రీ ఇయర్ నేనే కట్టేదాన్ని రాఖీ. ఇయర్ వాళ్ళ సిస్టర్ వచ్చింది కాబట్టి వాళ్ళ సిస్టర్ చేత కట్టిస్తాను. సో దాన్ని చిన్న సెలబ్రేషన్ కింద తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళకి గుర్తుండాలి, ఎప్పుడు చూసుకున్నా మంచి మెమొరీగా ఉండాలని చెప్పేసి చిన్న సెలబ్రేషన్ గా చేస్తున్నాను అనమాట. అందుకే కొంచెం లైటింగ్ అయితే పెట్టాను. నా బ్రెయిన్ చెప్తూ ఉంది ఇంట్లో ఉన్నాయిగా ఉపయోగించు అని. దివాళీకి అది కొంచెం డెకరేట్ చేసుకునే వాటిలోంచి ఇవి తీసాను అనమాట. సో చిన్న ఏదో నా మైండ్కి అనిపించినంత ఏదో చేయగలిగేంత చిన్నగా చేశానండి. సో ఫస్ట్ అయితే ఇలా చేశాను డెకరేషన్. ఇంకొంచెం ఉంది, ఇంకా డెకరేషన్ చేయాల్సింది, ఫర్దర్ గా చేస్తాను అనమాట. వీడియోలో మీరు వాచ్ చేయొచ్చు. అదే విధంగా ఈ రాఖీ పండుగ కోసం అని చెప్పేసి చిన్న షాపింగ్ అయితే చేశానండి జిఆర్టీలో. అది కూడా ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది, వాచ్ చేయండి. అండ్ ఆల్సో డెకరేషన్ అండ్ సెలబ్రేషన్ కూడా వాచ్ చేయండి. ఓకే, మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జిఆర్టీ జ్యువెలర్స్ అలాగే ముగ్ధ రెండు కూడా పక్కపక్కనే ఉంటాయండి. సో ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చేసాము మేము. ఇవి వెండి చెంబులు, అదే కలసం అవి అంటారు కదా, కలసాన్ని పెట్టుకోవడానికి యూస్ చేసేటటువంటివి అష్టలక్ష్మి చెంబులు. ఓకే, అష్టలక్ష్మి చెంబులు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే లైట్ వెయిట్లోనే కొంచెం బిగ్ సైజ్ వచ్చినాయి అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. సో అక్కడ అడిగానండి వీడియో తీసుకొచ్చా అని. నేను ఇంత పెద్ద షాప్లో ఫస్ట్ టైం మాట వీడియో తీయడం. నాకు కొంచెం భయం వేసింది వీడియో తీయడానికి. అడిగితే తీసుకోవచ్చండి అన్నారని చెప్పి ఏదో చిన్నగా తీసాను కొన్ని ఐటమ్స్ అయితే. ఇవి లైట్ వెయిట్లో చాలా బిగ్ సైజ్ వచ్చినాయి అంటండి. అంటే 300 గ్రామ్స్లోనే కొంచెం బిగ్ సైజ్ వచ్చినాయి అంట. అలాగే ఇక్కడ కొన్ని చూపిస్తున్నారు చూసారా, ఈ ప్లేస్లో చూపించేవన్నీ కూడా నో వేస్టేజ్. అంటే ఏంటి, తరుగు మజూరి రెండు లేవని చెప్పారండి ఇవైతేని. కొన్ని ఐటమ్స్కి అయితే 14%, 18% అలా ఉంటాయంట. ఇవన్నీ కూడా దీపం కుందలు, అలాగే పసుపు కుంకుమ వేసుకునేవి, అండ్ ప్రసాదం పెట్టుకునే గిన్నెలు అవనివ్వండి, అవన్నీ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితేని. దీపం కుందలు అయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్లెయినే ఉన్నాయండి, డిజైన్ అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ సెల్ఫ్లో చూసారా, రెండో సెల్ఫ్లో బిందె ఉంది. ఆ బిందె నేను తీసింది. చాలా బాగుంది డిజైన్, ఇది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. వీడియో తీస్తుంటే ఇలా వచ్చేస్తుంది. కొంచెం ఏవో చిన్నవి తీసానండి వీడియోస్ అయితే. ఈ బౌల్ని చూసారా ఎంత బాగుందో, డిజైన్ అయితే చాలా బాగుంది. దీనికి కూడా తరుగు మజూరి లేదండి. ఎంతంటే 66 గ్రామ్స్ అంట. డిజైన్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. అండ్ ఇది ప్రసాదం పెట్టుకునేటటువంటి స్మాల్ బౌల్స్ అన్నమాట. ఇవి 21 గ్రామ్స్ అట. బయట ఇదిగోండి ఈ విధంగా డిజైన్స్ వచ్చినాయి ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి. ఇది 104 గ్రామ్స్ అట. అండ్ 77 గ్రామ్స్ అండ్ 49 గ్రామ్స్ అలా డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయి వెయిట్. అండ్ ఇవి వచ్చేసి సెమీ సాలిడ్ ప్రతిమలు అండి, చాలా బాగున్నాయి. అండ్ ఈ చెంబు చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మెయిన్ మేము వెళ్ళిన కాన్సెప్ట్ అయితే ఇది. రాఖీ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఆ రాఖీలు కూడా చూసేసాము. అండ్ నెక్స్ట్ వన్ వెండి బింది. దీని వెయిట్ ఎంత తెలుసా, 829 గ్రామ్స్ అండి. దాదాపు కేజీకి దగ్గరలో ఉందన్నమాట. 3/4 కేజీకి ఇంకా ఎక్కువే. చాలా బాగుంది. జిఆర్టీలో మేము తీసుకున్నటువంటి రాఖీ మటం. సో ఇదిగోండి, మేము కొన్ని మోడల్ అయితే అడిగితే ఆ మోడల్ లేదన్నారు. సో ఈ మోడల్ ఉందన్నారు. ప్యూర్ అది సిల్వర్ దండి, 92.5 అన్నమాట అన్నారు కాస్ట్. సో ఇది అయితే మాకు 1100 పడింది సిల్వర్ది. సో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. బాబు వాళ్ళ చెల్లి కోసం మేము తీసినటువంటి గిఫ్ట్ అయితే ఇది. సో ఇదేంటన్నది నేను తర్వాత రివీల్ చేస్తానండి, ఇప్పుడైతే రివీల్ చేయడం లేదు. ఇంకా రాఖీ కట్టడం కోసమని రెడీ చేస్తున్నాను. కుంకుమ, అలాగే అక్షింతలు, దీపం చూపించాలి కదండి. సో దీపం అండ్ స్వీట్స్, అలాగే రాఖీలు. ఇక్కడ 2 రాఖీలు పెట్టాను కదా, ఒకటి వాళ్ళ సిస్టర్ది అయితే, ఇంకొకటి వాళ్ళ అక్కది, అంటే మా తోటికోళ్ళు వాళ్ళ అమ్మాయి అన్నమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిద్దామని చూపిస్తున్నాను. రాఖీ చైన్ మోడల్ అయితే ఇలా వచ్చింది. చూడడానికి సిల్వర్లా లేదు, ప్లాటినం లుక్ ఉందన్నమాట. చాలా బాగుంది. బ్రాస్లెట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టోన్స్తో వచ్చిందన్నమాట, చిన్న బాల్ లాగా.
చాలా బాగుందండి. ఇందులోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేంటంటే ఏరోప్లేన్ ఉంది ఇక్కడ. ఏరోప్లేన్ అని, కార్స్ అని, ఫ్లవర్స్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. పిల్లలకి ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటే నచ్చుతాయి కదా బాగా. కార్స్ అని అలాంటి ఏమైనా వెహికల్స్ ఉన్నా కూడా. సో ఇవ్వండి ఈ 2 రాఖీలు మా అబ్బాయికి వాళ్ళ సిస్టర్స్వి. అలాగే నాది కూడా ఒక రాఖీ ఉందండి. బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళిద్దరివి కలిపి కొన్ని ఫోటోస్ అయితే పెట్టాను. తను ఫస్ట్ హాస్పిటల్‌లో మీట్ అయిన ఫోటో దగ్గర నుంచి కొన్ని మామూలుగా తీపిచ్చానమాట. తను చూస్తున్నాడు తెలియక సర్ప్రైజ్ ఇచ్చాను. ఇంకా పెట్టొచ్చు కదా! ఇంకా ఉన్నాయిగా మొత్తం ఫిల్ చేసేయొచ్చు కదా! అని అడుగుతున్నాడు అక్కడ నన్ను. సో ఇదండి ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ కంప్లీట్ అయింది. ఇది ఎలా అనిపించిందో ఈ కాన్సెప్ట్ నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. మా బాబుకి ఫస్ట్ రాఖీ పండుగ అవ్వడం వల్ల చాలా ఎక్సైట్‌గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు చెల్లి కట్టేయగలదా అని అడుగుతున్నాడనమాట. సో చెల్లి హ్యాండ్ ఏస్తదమ్మా నేనే కడతానని చెప్పేసి చెప్తున్నాను. This is my mom. This is my sister. This is my big sisters.